ఓం శాంతి 21/1/2026 మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి స్మృతితో మీరు సుప్రీంగా అవ్వాలంటే పొరపాటును కూడా ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి. ప్రశ్న: తండ్రి పట్ల ఏ ఆశను పెట్టుకోకూడదు? కృప చూపించమని అడగడానికి బదులుగా మీ కృషి మీరు చేయాలి. జవాబు: పాత శరీరానికి చెందిన ఏ కర్మభోగం వచ్చినా, దివాలా తీసినా, లేక అనారోగ్యం వచ్చినా తండ్రి అంటారు, ఇది మీ లెక్కాచారము. ఇందులో బాబా కృప చూపించాలి అన్న ఈ ఆశను పెట్టుకోకండి. మీ కృషిని మీరు చేసి యోగ బలాన్ని ఉపయోగించండి. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది, కర్మభోగం సమాప్తమవుతుంది. ప్రాణాల కన్నా ప్రియమైన తండ్రి పట్ల ఎంతగా ప్రేమ ఉంటుందో అంతగా స్మృతి ఉంటుంది మరియు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మరియు మీ ఇంటిని స్మృతి చేయండి. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్, టవర్ ఆఫ్ సుఖము అని అంటారు. టవర్ చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఉన్నతోన్నతమైన టవర్ ఆఫ్ సైలెన్స్ లోకి మీరు ఎలా వెళ్లగలరు? ఇది కూడా టవర్లో ఉండే తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అది తండ్రి ఇల్లు. నడుస్తూ తిరుగుతూ ఇలా అనుకోవటం అలవాటు చేసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది అన్నది తండ్రికి తెలుసు. ఎవరైతే ఆత్మాభిమానులై ఉంటారో వారిని మహావీరులు అని అంటారు. స్మృతి ద్వారానే మీరు మహావీరులుగా, సుప్రీంగా అవుతారు. సుప్రీం అనగా శక్తివంతులు. స్వర్గానికి యజమానులుగా తయారు చేసే బాబా, విశ్వానికి యజమానులుగా తయారు చేసే బాబా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు సంతోషం ఉండాలి. ఆత్మబుద్ధి బాబా వైపుకు వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రేమ ఒక్క బాబాతోటే ఉండటం అంటే ఇదే. ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. బాబా, మీదైతే అద్భుతము. మీరు మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని స్వప్నంలో కూడా అనుకోలేదు. బాబా, మేం మీ శిక్షణలపై తప్పకుండా నడుస్తాము. ఎటువంటి పాపపు పనులు చెయ్యము. బాబా ఎటువంటి పురుషార్థాన్ని చేస్తారో దానిని పిల్లలకు కూడా వినిపిస్తారు. శివ్ బాబాకు ఎంతోమంది పిల్లలున్నారు. చింతైతే ఉంటుంది కదా, ఎంతమంది పిల్లలను సంభాళించవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఈశ్వర్య పరివారంలో కూర్చుని ఉన్నారు. తండ్రి మీ సమ్ముఖంలో కూర్చున్నారు. నీతోనే తింటాము, నీతోనే కూర్చుంటాము. మీకు తెలుసు, శివ్ బాబా వీరిలోకొచ్చి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచం, పాత దేహం అంతమైపోనున్నాయి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచం మరణించినట్లే అని నానుడి కూడా ఉంది. పురుషార్థం కొరకు కాస్త సంగంయుగ సమయముంది. బాబా, ఈ చదువు ఎప్పటి వరకు కొనసాగుతుంది అని పిల్లలు అడుగుతారు. దైవీ రాజధాని స్థాపన అయ్యే వరకు వినిపిస్తూ ఉంటాను. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పాత శరీరము. ఏదో ఒక కర్మభోగం నడుస్తూ ఉంటుంది. ఇందులో బాబా సహాయం చేయాలి అన్న ఈ ఆశను పెట్టుకోకూడదు. దివాలా తీసినా, అనారోగ్యం వచ్చినా ఇది మీ లెక్కాచారము అని తండ్రి అంటారు.
అయినా కూడా యోగంతో ఆయుష్ పెరుగుతుంది. మీ కృషి మీరు చెయ్యండి. కృప చూపించమని అడక్కండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అందులోనే కళ్యాణం ఉంది. ఎంత వీలైతే అంత యోగ బలం ద్వారా పనిచేయండి. నన్ను మీ కనురెప్పల్లో దాచుకోండి అని పాడతారు కూడా కదా. ప్రియమైన వారిని ప్రకాశరత్నం, ప్రాణప్రియులు అంటారు. ఈ తండ్రి అయితే చాలా ప్రియమైనవారు, కాని గుప్తమైనవారు. వారి పట్ల ఎంత ప్రేమ ఉండాలంటే ఇక అడక్కండి. పిల్లల్నైతే తండ్రి కనురెప్పల్లో దాచుకోల్సి ఉంటుంది. కనురెప్పలు అంటే ఈ నేత్రాలేమీ కావు. అత్యంత ప్రియమైన నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమసాగరుడు అని దీనిని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. పిల్లలకు ఎంత నిష్కామ సేవ చేస్తారు. పతిత శరీరంలోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని వజ్రం వలె తయారు చేస్తారు. వారు ఎంతటి మధురమైన బాబా. మరి పిల్లలు కూడా ఆ విధంగా మధురంగా తయారవ్వాలి. బాబా ఎంత నిరహంకారిగా అయ్యి పిల్లలైన మీ సేవ చేస్తారు. కనుక పిల్లలు కూడా అంత సేవ చేయాలి. శ్రీమతంపై నడవాలి. ఎక్కడైనా తమ మతాన్ని చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము, బ్రహ్మ సంతానమైన సోదరీ సోదరులు, ఈశ్వరీయ మనవలు మనవరాళ్ళు. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షిగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసం ఉండాలి. బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఓ ఆత్మలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. పొరపాటును కూడా బాబాను తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు. మీ ప్రతిజ్ఞ ఏమిటంటే, బాబా, నాకైతే మీరొక్కరే. నేను ఆత్మను, మీరు పరమాత్మ. మీ నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. మీ ద్వారానే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. దీని ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందుతాము. మధురమైన పిల్లలు, మీకు తెలుసు ఇది అనాది డ్రామా. ఇందులో గెలుపోటముల ఆట నడుస్తుంది. ఏదైతే జరుగుతుందో అది సరైనదే. రచయితకు డ్రామా తప్పకుండా ఇష్టం అనిపిస్తుంది కదా. కావున రచయిత పిల్లలకు కూడా అది ఇష్టం అనిపిస్తుంది. ఈ డ్రామాలో బాబా ఒకేసారి చాలా చాలా హృదయపూర్వకంగా, ప్రేమగా, ప్రాణప్రదంగా పిల్లల సేవ చేయడానికి వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారని మీకు తెలుసు. జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు అంటూ ఏదీ ఉండదు. కావున పిల్లలైన మీరిక్కడ మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఇక్కడ అలా తయారైనట్లయితే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది. తండ్రి అంటారు, కల్పపూర్వం వలె పూర్తిగా అదే విధంగా ప్రియమైన వారిగా తయారు చేయడానికి వచ్చాను. ఎప్పుడైనా పిల్లల క్రోధపూరిత మాటలు విన్నట్లయితే బాబా వారికి ఇలా శిక్షణ ఇస్తారు, పిల్లలు, కోప్పడటం మంచిది కాదు. దానివలన మీరు కూడా దుఃఖితులవుతారు మరియు ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. తండ్రి సదాకాలం యొక్క సుఖాన్ని ఇచ్చేవారు కావున పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. ఇతరులకెప్పుడూ దుఃఖాన్ని ఇవ్వకూడదు. శివ్ బాబా ప్రాతఃస్మరణీయ సాయి అనగా ప్రభు అని మీకు తెలుసు. వారు రాత్రిని పగలుగా లేక ఉదయంగా తయారు చేసేవారు. సాయి అని అనంతమైన తండ్రిని అంటారు. వారొక్కరే సాయిబాబా, భోళానాథ శివ్ బాబా. వారి పేరే భోళానాథుడు. వారు భోళాగా ఉన్న అనగా అమాయకులైన కన్యలు మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు.
వారినే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు ఎంతటి సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. ఎంత ప్రేమతో మీకు జ్ఞానపాలన చేస్తారు. ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. యోగ స్నానం చేయాలి. జ్ఞానం చదువు. యోగ స్నానం ద్వారా పాపాలు భస్మమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఈ దేహ అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. యోగం ద్వారానే పవిత్రంగా సతోప్రధానంగా అయి బాబా వద్దకు వెళ్ళాలి. కొంతమంది పిల్లలు ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోరు. తమ చాట్ను సత్యాతి సత్యంగా చెప్పరు. అర్ధకల్పం అసత్య ప్రపంచంలో ఉన్నారు కనుక అసత్యం లోపల పేరుకుపోయి ఉంది. సత్యతతో మీ చాట్ను తండ్రికి వినిపించాలి. నేను 30 గంట కూర్చున్నాను, అందులో ఎంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేశాను అన్నదానిని చెక్ చేసుకోవాలి. చాలామందికి నిజం చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. మేమైతే ఇంత సేవ చేశాము, ఇంతమందికి అర్థం చేయించాము అని ఇటువంటి విషయాలను వెంటనే వినిపిస్తారు. కానీ స్మృతి చాట్ ఎంతుంది అన్న సత్యాన్ని వినిపించరు. స్మృతిలో ఉండని కారణంగానే మీ బాణం ఎవరికీ తగలదు. జ్ఞానమనే ఖడ్గంలో పదును నిండదు. కొందరంటారు, మేమైతే నిరంతరం స్మృతిలో ఉంటాము అని. కాని బాబా అంటారు, అటువంటి అవస్థ లేదు. నిరంతర స్మృతి ఉన్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడాలి. జ్ఞాన పరాకాష్ఠ కనిపించాలంటే అందులో చాలా శ్రమ ఉంది. విశ్వానికి యజమానులుగా అంత సులభంగా అయిపోరు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇతరులెవ్వరి స్మృతి ఉండకూడదు. ఈ దేహం కూడా గుర్తుకు రాకూడదు. ఇటువంటి అవస్థ మీకు చివర్లో ఏర్పడుతుంది. స్మృతియాత్ర ద్వారానే మీ సంపాదన జరుగుతూ ఉంటుంది. ఒకవేళ శరీరం పోయినట్లయితే ఇక సంపాదన చేసుకోలేరు. ఆత్మ సంస్కారాలను తనతో పాటు తీసుకువెళ్ళినా కానీ స్మృతిని కలిగించటానికి టీచర్ అయితే కావాలి కదా. తండ్రి గడియ గడియ స్మృతిని కలిగిస్తూ ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉద్యోగం మొదలైనవి చేసుకుంటూ కూడా మరింత ఉన్నత పదవిని పొందేందుకై శ్రీమతంపై నడుస్తూ తమ భవిష్యత్తును కూడా జమ చేసుకుంటూ ఉండే అటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వారు బాబా నుండి సలహాలు తీసుకుంటూ ఉంటారు. ధనం ఉంటే దాన్ని ఎలా సఫలం చేసుకోవాలి అని సలహాలు తీసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, సెంటర్ తెరవండి. దానివలన చాలామంది కళ్యాణం జరుగుతుంది. మనుషులు దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు. మరుసటి జన్మలో దాని ఫలం లభిస్తుంది. మీకు కూడా భవిష్య 21 జన్మల కొరకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది మీ నంబర్ 1 బ్యాంక్. ఇందులో 4 గణాలు పెట్టినట్లయితే అది భవిష్యత్తులో 1000 రూపాయలుగా అయిపోతుంది. రాతి నుండి బంగారం వలె అయిపోతుంది. మీ ప్రతి వస్తువు బంగారంగా అయిపోతుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఉన్నత పదవిని పొందాలంటే మాతాపితలను పూర్తిగా ఫాలో చేయండి మరియు మీ కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంచుకోండి. ఒకవేళ కర్మేంద్రియాలు వశంలో లేకపోతే, నడవడిక మంచిగా లేకపోతే ఉన్నత పదవి నుండి వంచితులైపోతారు. మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి. ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. బాబా పిల్లలైన మిమ్మల్ని ఎంతగా జ్ఞానంతో అలంకరింపజేసి సత్యుగ మహారాజు మహారాణులుగా తయారు చేస్తారు. ఇందుకు సహనశీలత గుణం చాలా బాగా కావాలి. దేహం పట్ల అతి మోహం ఉండకూడదు. యోగ బలాన్నే ఉపయోగించాలి. బాబాకు దగ్గు మొదలైనవి ఎంత ఉన్నా కానీ వారు సదా సేవలో తత్పరులై ఉంటారు. జ్ఞానయోగాలతో అలంకరణ చేసి పిల్లలను యోగ్యులుగా తయారు చేస్తారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఒడిలో, మాతాపితల ఒడిలో కూర్చుని ఉన్నారు. బాబా బ్రహ్మాముఖం ద్వారా
పిల్లలైన మీకు జన్మనిస్తారు కావున వీరు తల్లి అయ్యారు. కాని మీ బుద్ధి మళ్లీ శివ్ బాబా వైపుకు వెళ్తుంది. మీరు తల్లి, తండ్రి, మేం మీ పిల్లలము, మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి. గడియ గడియ మాయతో ఓడిపోకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా స్వయాన్ని భావించడం ఎంత మధురంగా అనిపిస్తుంది. మనము ఎలా ఉండేవారమో ఇప్పుడెలా అవుతున్నాము. ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీరు ఇంత మాత్రమే గుర్తుంచుకున్నా కానీ నిశ్చయం ఏర్పడుతుంది. మేము సత్యుగంలోకి వెళ్లబోతున్నాము. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము. మళ్లీ మన ఇంటికి వెళ్ళాలి. అందుకే పావనంగా తప్పకుండా అవ్వాలి. లోపల చాలా సంతోషం ఉండాలి. ఓహో, అనంతమైన తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానంగా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు. వారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, మిమ్మల్ని చదివిస్తారు కూడా. మీకు స్మృతి యాత్రను కూడా నేర్పిస్తారు. ఈ విధంగా విశ్వానికి యజమానులుగా తయారు చేసే, పతితం నుండి పావనంగా తయారు చేసే తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. ఉదయమే లేవగానే మొట్టమొదట శివ్ బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ చెప్తే, అనగా స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తిని కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తిని ఎంత ప్రేమతో చేస్తారు. కాని చాలామంది పిల్లలు మనసుతో ప్రాణప్రదంగా ప్రేమగా స్మృతి చేయడం లేదని బాబాకు తెలుసు. ఉదయాన్నే లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. జ్ఞాన చింతనలో ఉన్నట్లయితే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారం ఎలా తొలగుతుంది? ముఖ్యమైన విషయం స్మృతియే. దీని ద్వారా మీ భవిష్యత్తుకు చాలా భారీ సంపాదన జరుగుతుంది. కల్పకల్పాంతరాలు ఈ సంపాదన ఉపయోగపడుతుంది. చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో అనగా వివేకంతో స్మృతి చేయవలసి ఉంటుంది. పైకి చాలా వరకు మేం బాబాను చాలా స్మృతి చేస్తున్నాము అని అంటారు, కానీ యాక్యురేట్గా స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యోగం మరియు జ్ఞానం రెండూ వేరువేరు. యోగం యొక్క సబ్జెక్ట్ వేరు, అది చాలా భారీ సబ్జెక్ట్. యోగం ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవము. మంచి రీతిలో ప్రేమగా తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్గా కరెంట్ లభిస్తుంది, ఆరోగ్యంగా అయిపోతారు. కరెంటు ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేసినట్లయితే వారికి బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. బాబా పిల్లలైన మీకు ఎంత భారీ ఖజానానిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే నయనాలలోని తారలైన పిల్లలకు మాతా పితా బాప్దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమపూర్వకమైన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రిని చాలా ఓపికతో, గంభీరతతో మరియు అవగాహనతో స్మృతి చేయాలి. స్మృతి యాక్యురేట్గా ఉన్నట్లయితే
తండ్రి నుండి కరెంట్ లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతంగా అవుతారు. రెండవ పాయింట్, ఉన్నత పదవిని పొందాలంటే మీ నడవడికను తీర్చిదిద్దుకోండి. ఎక్కువ కోరికలు పెట్టుకోకూడదు. కర్మేంద్రియాలపై పూర్తి కంట్రోల్ను ఉంచుకోవాలి. మాతాపితలను పూర్తిగా ఫాలో చేయాలి. వరదానము: ఫాలో ఫాదర్ మరియు సీ ఫాదర్. తండ్రిని అనుసరించండి మరియు తండ్రిని చూడండి అన్న మహామంత్రం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ పురుషార్థి భవ. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. తండ్రిని చూడండి, తండ్రిని అనుసరించండి. ఈ మంత్రాన్ని సదా ఎదురుగా ఉంచుకుంటూ పైకెక్కే కళలోకి వెళ్తూ ఉండండి మరియు ఎగురుతూ ఉండండి. ఎప్పుడు కూడా ఆత్మలను చూడకండి, ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులే. పురుషార్థంలో మంచి కూడా ఉంటుంది మరియు కొంత లోపం కూడా ఉంటుంది. సంపన్నంగా ఉండరు. అందుకే తండ్రిని అనుసరించండి, అంతేకాని సోదరీ సోదరులను కాదు. అప్పుడు ఏ విధంగా తండ్రి ఏకరసంగా ఉన్నారో అలా వారిని అనుసరించేవారు స్వతహాగా ఏకరసంగా అయిపోతారు. స్లోగన్: పరచింతన యొక్క ప్రభావంలోకి రాకుండా శుభచింతన చేసే శుభచింతకమణిగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చెయ్యండి. ఏ విధంగానైతే ఇతర స్థూలమైన వస్తువులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటారు మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేస్తారు, అలా దేహబాణాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వదిలేసి దేహీ అభిమానులుగా అవ్వండి. ఏదైనా స్థూల వస్తువును వదలటం ఎంత సహజమో ఈ దేహబాణాన్ని వదిలే ప్రాక్టీస్ కూడా అంతే సహజంగా ఉండాలి. రచయిత ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచనను ఆధారంగా తీసుకోవాలి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రచన యొక్క ఆధారాన్ని వదిలేయాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతంగా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రియంగా అవ్వాలి. అంతగా బంధనముక్తులుగా అవ్వండి. ఓం శాంతి.